రావోయి చందమామ మా వింత గాథ వినుమా, రావోయి చందమామ రావోయి చందమామ మా వింత గాథ వినుమా, రావోయి చందమామ. సామంతము గల సతికి ధీమంతుడనగు పతినోయ్, సతిపతి కోరే బలమై సతమతమాయను బ్రతుకే. రావోయి చందమామ మా వింత గాథ వినుమా, రావోయి చందమామ. ప్రతి నలు పలికిన ప్రతితో బ్రతుకగా వచ్చిన సతినోయ్, ప్రతి నలు పలికిన పతితో బ్రతుకగా వచ్చిన సతినోయ్. మాటలు బూటక మాయే నటనలు నేర్చెను చాలా, రావోయి చందమామ. అలా వాళ్ళిద్దరి మధ్య అట కథానాయకుడి మధ్య ఉన్న సంబంధాలను, ఆ మాటలను కూడా ఎన్టీఆర్ చిత్రంలో ప్రత్యేకంగా రూపొందించి వారి కోసమే ఇలా రాసేవారు. తన మతమేదో తనది, మన మతం అసలే పడదోయ్, మనము మనదను మాటే అనని ఎదుటాననదోయ్. అంటే తాను ఎప్పుడు కూడా నా దారికి రాదు, తన దారిలోనే తను వెళ్తుంది అనే ఒక మొండి వైఖరి కలిగిన కథానాయిక అనే స్పష్టంగా తెలియజేయడం జరిగింది.